ఈ గుడిలోని శివలింగం ఆపు లేకుండా నాన్ స్టాప్‌గా పైకంట ఎదిగిపోతూ ఉంటే 18 అడుగులు ఎదిగాక తన సోదరి వచ్చి నెత్తి మీద చెయ్యి పెట్టి చాలు చాలు ఇంకెదిగింది చాలు ఆగవయ్యా అంటే, నా నెత్తి మీద చెయ్యి పెడతావా అని చెప్పి శివుడు తన సోదరిని మోకాలితో తన్నాడంట. అందుకు నీకు మోకాటి పూజే జరుగుతుంది అని శాపమిచ్చింది. అలాగే తన చెల్లికి కోపంలో నీకు అరచేతి పూజే జరుగుతుంది అని శాపమిచ్చాడంట. ఇది ఎక్కడంటే మోపిరి భైరవేశ్వర స్వామి టెంపుల్ నియర్ పులివెందుల. ఈ టెంపుల్లో భైరవేశ్వర స్వామి శివలింగం రూపంలో మనకు దర్శనమిస్తారు. అలాగే ఆ కొండ కింద తన సోదరి అక్క పప్పురమ్మని పూజించాక ఈ భైరవేశ్వర స్వామిని పూజించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ గుడి 2 అంతస్తుల భాగంగా ఉంటుంది. కింద భాగంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకి సగం లింగం కనిపిస్తుంది. దానికి మోకాళ్ళ మీద కూర్చుని పూజిస్తారు. అలాగే పై భాగానికి వెళితే శివలింగం తల భాగం కనిపిస్తుంది. అక్కడ అభిషేకం చేయిస్తారు. ఈ టెంపుల్లో వాహనంగా శునకం ఉంటుంది, నంది కాదు. ఓం నమః శివాయ.